హౌ టు క్రియేట్ ఫోల్డర్స్ ఇన్ పీసీ. సో, ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీ డేటా అనేది క్లమ్జీగా ఉండదు. అండ్ ఆల్సో మీరు ఈజీగా ఏమైనా వర్క్ వచ్చినప్పుడు వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు. సో, చూద్దాం ఈ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో, ఇప్పుడు నేను డెస్క్‌టాప్‌లో ఫోల్డర్ క్రియేట్ చేయబోతున్నాను. సో, ఈ డెస్క్‌టాప్ మీద ఎక్కడైనా సరే జస్ట్ రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ న్యూ మీదకి వెళ్తే ఇక్కడ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ థాట్. సో, మీకు ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఈజీ వే. సో, ఇక్కడ మీకు రీనేమ్ చేసుకోవచ్చు. ఏదో ఒక నేమ్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నేమ్ టైప్ చేస్తున్నాను 'లిఖిత'. సో, చూసారు కదా! జస్ట్ క్లిక్ ఎంటర్. సో, అంతే. ఈ ఫోల్డర్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! సో, సేమ్ ఇలానే. మీరు ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి మీకు ఎందులో అయితే మీకు లైక్ ఎందులో అయినా సరే డాక్యుమెంట్స్‌లో కానీ, పిక్చర్స్‌లో కానీ, మీ పిక్చర్స్ అన్నీ క్లమ్జీగా ఉంటే అన్నీ ఒక చోట పెట్టుకోవడానికి కానీ, అలా మీకు నచ్చిన చోట, నచ్చిన ఫోల్డర్‌లో రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ సేమ్ ప్రాసెస్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా న్యూ ఫోల్డర్ అని వచ్చింది. సో, మరి ఇక్కడ ఏదో ఒక నేమ్‌తో రీనేమ్ చేసుకొని ఇలా ఫోల్డర్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.